ఎగ్జామినేషన్స్ మార్చి 16వ తేదీ నుంచి జరపబడుతున్నాయి. అందులో సన్నద్ధంలో భాగంగా మన జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో 340 స్కూల్స్ ఉన్నాయి. ఈ 340 స్కూల్స్కి 340 మెంబర్స్ని మనము అడాప్షన్ ఆఫీసర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. 38 మండలాల్లో 38 మంది నోడల్ ఆఫీసర్స్ ఈ 340 అడాప్షన్ ఆఫీసర్స్ సక్రమంగా పాఠశాలను పర్యవేక్షిస్తున్నారా లేదని పరిశీలించేందుకు వారిని కూడా నియమించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు. అందులో భాగంగా ఈరోజు కండలేరులో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు, అలానే జిల్లా పరిషత్ హై స్కూల్స్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి చిన్నారులతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వారి యొక్క ప్రావీణ్యాన్ని పరీక్షించడం జరిగింది. తదుపరి టీచర్స్తో మీటింగ్ పెట్టి ఏ సబ్జెక్ట్స్లో గ్యాప్ ఉందో వాటిని ఓవర్కమ్ అయ్యేందుకు 100 days యాక్షన్ ప్లాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారుల్లో ముఖ్యంగా బేసిక్స్ లేవని ఉద్దేశంతో గ్యారంటీ FLM అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా 75 days ప్రోగ్రామ్ని జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 2240 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మన రాపూర్లో ఉన్నటువంటి హిందూ పాఠశాలను సందర్శించి 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఉన్నటువంటి చిన్నారులతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. హిందూ పాఠశాలలో చిన్నారుల పెర్ఫార్మెన్సు చాలా చక్కగా ఉందని చెప్పక తప్పదు. చక్కగా రైమ్స్ కానీ అలానే తెలుగులో పద్యాలు కానీ చక్కగా పాడుతున్నారు అభినయంతో. అంతేకాకుండా అక్కడ టీచర్స్ కూడా చక్కటి TLM తయారు చేసి ప్రదర్శించడమే కాకుండా దాన్ని అవసరమైన సందర్భంలో వినియోగిస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది. కాబట్టి నేను ఈ పాఠశాల టీచర్స్ని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ గ్యారంటీ FLMలో భాగంగా ముఖ్యంగా మార్నింగ్ సెషన్లో మామూలు రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి. ఆఫ్టర్నూన్ సెషన్ మాత్రమే ఈ గ్యారంటీ FLM ప్రోగ్రాము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఆల్రెడీ గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ దాకా క్లస్టర్ కాంప్లెక్స్ ఉన్నటువంటి ఒక్కొక్క క్లస్టర్ కాంప్లెక్స్కి ఒక్కొక్క CRMTని ఒక్కొక్క డైట్ స్టూడెంట్ని అడాప్ట్ చేసి వాళ్ళ ద్వారా బేస్ లైన్ సర్వే కూడా నిర్వహించాము. ఈ బేస్ లైన్ సర్వే ద్వారా వివిధ క్లాసుల్లో ఉన్నటువంటి చిన్నారులని 3 వర్గాలుగా విభజించడం జరిగింది. స్ట్రీము, మౌంటైన్, స్కై. బాగా చదివేటటువంటి చిన్నారులు స్కై కింద, మీడియంగా యావరేజ్గా చదివే చిన్నారులను మౌంటైన్ కింద, కొద్దిగా డల్గా ఉన్నటువంటి చిన్నారులను స్ట్రీమ్ కింద డిసైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా షేర్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ముఖ్యంగా ఈ స్ట్రీమ్లో ఉన్నటువంటి చిన్నారుల్ని ఈ 75 రోజుల తర్వాత అట్లీస్ట్ మౌంటైన్ స్థాయికి, మౌంటైన్లో ఉన్నటువంటి చిన్నారుని స్కై స్థాయికి తీసుకెళ్ళాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము. దానికి సన్నద్ధత చేయటమే కాకుండా ఉపాధ్యాయులందరూ ఆ కార్యక్రమాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదని మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, CRMTలు అందరినీ కూడా ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాము. ఆ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారో మండలంలోని పరిశీలించేదానికి ఈరోజు రాపూర్ మండలానికి రావడం అనేది జరిగింది. రాపూర్ మండలంలో విద్యాశాఖలో ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయి సార్? మీరు సందర్శించారు కదా, స్కూల్ పరంగా కానీ టీచర్స్ పరంగా కానీ ఏమైనా సమస్యలు ఏమైనా తెలిసే సార్ మీకు? అంటే నేను సందర్శించిన పాఠశాలలో పిల్లల పెర్ఫార్మెన్స్ పూర్గా ఉండడానికి కారణం ఏంటని చెప్పి ఆ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో అడిగితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు టీచర్స్ అనేది కొద్దిగా లేటుగా అపాయింట్ అయ్యారు, అందువల్ల కొద్దిగా సమస్యలు ఉన్నాయి సార్. ఈ 100 days ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మేము కవర్ చేస్తాము. టీచర్స్ ఏంటంటే DSC రిక్రూట్మెంట్ జూన్ నాటికి అయిపోద్దనే ఉద్దేశంతో వాళ్ళకి ఖాళీ ఉన్నటువంటి ఫ్యాకల్టీని అపాయింట్ చేయడంలో కొంత లేట్ అయింది. దానివల్ల కొంత గ్యాప్ ఉంది చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే ఎటువంటి గ్యాప్ లేదు. అందరు టీచర్స్ DSC కంప్లీట్ అయిన అవ్వగానే ఏ సబ్జెక్టుకి అయితే లేరో ఆ సబ్జెక్టులలో గెస్ట్ టీచర్స్గా అపాయింట్ చేసుకుని ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇష్యూ ఏం లేదు. అయితే జూన్ 12వ తేదీకి ఇట్లాంటి ప్రొవిజన్ ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అలా జరగకుండా జూన్ 12వ తేదీ నాటికే ఈసారి DSC ద్వారా ఖాళీలో ఉన్నటువంటి పోస్టులను కూడా ఫిల్ చేసేదానికి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ దాకా టెట్ నిర్వహిస్తున్నాము. టెట్ రిజల్ట్ ఈ నెలాఖరులోపు ఇచ్చేసి జనవరి ఆఖరిలోపు DSC నోటిఫికేషన్ ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. DSC రిక్రూట్మెంట్ అంతా కూడా టోటల్ ప్రాసెస్ అంతా కూడా జూన్ 12వ తేదీ నాటికి కంప్లీట్ చేసి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను కూడా ఫిలప్ చేయడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు పోవడమే జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.